ఓకే. సో స్క్రీన్ కనపడుతుందా? ఓకేనా? సో స్క్రీన్ కనపడుతుందా? దేనికి రెస్పాండ్ అవరా? కనిపిస్తుంది సార్. ఓకే ఓకే ఓకే. సో డ్రాప్ డౌన్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంటే మనకి కొన్ని వెబ్సైట్స్ లో మనం ఏదైనా ఒక వర్డ్ మీద పాయింట్ పెట్టినప్పుడు ఆ పాయింట్ కింద మనకి ఒక చిన్న మెసేజ్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటాయి. అవి వేరే. అది కాకుండా ఇక్కడ మనకి సమ్ లిస్ట్ లాగా ఏదైనా సమ్ పారాగ్రాఫ్ కానీ ఎక్కువ మ్యాటర్ ఇలా డిస్ప్లే చేయాలన్నా సరే ఇలా చేసుకోవచ్చు. సో దాని మధ్యలో ఒక పారాగ్రాఫ్ లో మనం దీన్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ మీరు ఏదైతే టోటల్ డివిజన్స్ ఇక్కడ టూ డివిజన్స్ టూ డివ్స్ వాడాం దీంట్లో మనం. ఓకే. రెండు వాడాం. ఓకే. సో మనం దీన్ని అంటే టూ డివ్స్ వాడాం, టూ క్లాసెస్ యూజ్ చేసుకొని మనం దీన్ని చేస్తున్నాం. సో డ్రాప్ డౌన్ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ సైజ్ మనం క్లాస్ 17 రెడీ చేస్తున్నాం. మ్యాటర్ కొంచెం తీసుకుందాం. సో ఏదైనా सर वॉइस ऑडिबल है सर. हेलो सर. हेलो सर. हेलो सर. సారీ మైక్ మ్యూట్ లో ఉంది. సారీ. సో ఎందుకంటే మనం ఇది డిస్కనెక్ట్ అయింది. నాకు ఇంతకు ముందు డిస్కనెక్ట్ అయ్యేసరికి మన కనెక్ట్ అయిన తర్వాత కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది కదా. సో మళ్ళీ రిపీట్ చేస్తాను. సో డివిజన్స్ అనేవి
మన సపరేట్ డివిజన్స్ యూజ్ చేసుకోవాలని చెప్పుకున్నాం. ఒకసారి బ్యాక్ వెళ్తాను, నేను మళ్ళా చెప్తాను. ఓకే, మనం ఏదైతే ఇది చేయాలనుకుంటున్నామో ఇక్కడ నేను 2 డివ్లు యూజ్ చేశాను. ఫస్ట్ డివ్ వచ్చేసి మనం ఏదైతే డ్రాప్ డౌన్ అవ్వాలనుకుంటున్నామో అది మా అసలుకి డ్రాప్ డౌన్ ఏ కంటెంట్ కి ఏ ఏరియా చేయాలనుకుంటున్నామో ఆ ఏరియాని ఫస్ట్ డివ్ లో యూజ్ చేసుకుంటాం. ఓకే, సో సెకండ్ డివ్ సారీ అండి, నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది బాగా. ఒక్క నిమిషం వేరే నెట్ సెట్ చేసుకుంటాను. ఓకే, సో ఫస్ట్ డివ్ సెకండ్ డివ్ లో మనకి మ్యాటర్ కావాలి. సో మ్యాటర్ నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటున్నాను. సెకండ్ డివ్కి ఏదైతే డ్రాప్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం సెకండ్ డివ్ లో పెట్టుకుంటాం. వచ్చింది చూడండి, స్క్రీన్ షేర్ వచ్చింది. ఓకే, వచ్చిందా? లేదు సార్, స్క్రీన్ షేర్ కావట్లేదు. స్క్రీన్ షేర్ కావట్లేదు సార్. షేర్ కావట్లేదు. ఇప్పుడు అవుతుంది సార్, ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు ఉంది సార్. వచ్చిందా? ఓకేనా? వచ్చింది సార్. ఓకే 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 కదా? ఓకే, సో ఇప్పుడు ఈ మ్యాటర్ డ్రాప్ అవ్వాలనుకుంటున్నాం. అది దేనికి సంబంధించి చేయాలనుకుంటున్నాం అనేది మనం ఇక్కడ ఇంకొక పారాగ్రాఫ్ పెట్టుకొని, ఓకే, సో ఆ పారాగ్రాఫ్ లో సమ్ మ్యాటర్ ఏదైనా దేనికి సంబంధించి సమ్ మ్యాటర్ మనము తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్వాలేదు, మనం సంథింగ్ ఓన్లీ ఇలా ఏదైనా ఒక మ్యాటర్ తీసుకొని ఆ మ్యాటర్ సంబంధించి సమ్ ఏరియాని మనం మార్క్ చేయాలి. ఓకే, అలా స్పెషల్ గా ఇన్లైన్ లో మార్క్ చేయాలి అంటే స్పాన్ యూజ్ చేయాలని చెప్పాను నేను. బ్లాక్ ఎలిమెంట్స్ యూజ్ చేయకూడదు. ఓకే, సో బ్లాక్ ఎలిమెంట్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లైన్కి వెళ్ళకూడదు, ఆ ఓడు అక్కడే ఉండాలి. అక్కడే ఉన్నదానికి మనం ఏదైనా సెట్ చేయాలి అంటే స్పాన్ యూజ్ చేయాలని చెప్పాను. నేను ఇక్కడ నావిగేషన్ అనే ఒక ఏరియాని ఇక్కడ సపరేట్ గా మార్క్ చేశాను నేను. ఓకే, దానికి స్పాన్ అని పెట్టుకున్నాను నేను ఇక్కడ. ఓకే, సో స్పాన్ అని పెట్టుకోవడం జరిగింది. ఓకేనా, అది సపరేట్ గా మౌస్ ఓవర్ లోకి తెచ్చుకుందామనే ఉద్దేశం ఉంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ డివ్ ని మీకు కన్ఫ్యూజన్ గా ఉంటే చేద్దామంటే ఈ పార్ట్ ని తీసేద్దాం, తర్వాత కావాలంటే యాడ్ చేసుకుందాం. ఆ ఒక్క లైన్ నే ఉంచుకొని తర్వాత యాడ్ చేసుకుందాం కావాలంటే మనము. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ వీటిని క్లాసెస్ సెట్ చేసుకుందాం, మార్క్ చేసుకుందాం. ఓకే, క్లాస్ ని దానిలో మనము స్టైల్స్ ని యూజ్ చేసుకోవడానికి వీలుగా. ఓకే, దీనికి వచ్చేసి ఫస్ట్ క్లాస్ డ్రాప్ డౌన్ అని పెడుతున్నాను నేను. అంటే డ్రాప్ డౌన్ అవడానికి సింపుల్ DDN అని పెడుతున్నాను, డ్రాప్ డౌన్ అని మన గుర్తు కోసం. ఓకే, అది డ్రాప్ డౌన్, మెయిన్ డ్రాప్ డౌన్ అయ్యే ఏరియా అది. సో నెక్స్ట్ దీనికి
డేటా డ్రాప్ డౌన్ కంటెంట్ ఇది. ఓకే, అంటే డ్రాప్ డౌన్ కింద కంటెంట్ డిస్ప్లే ఇది డ్రాప్ డౌన్ కంటెంట్. ఓకే, సో ఆ రెండింటిని మనం మార్చేసుకొని దానికి సంబంధించిన స్టైల్స్ని అప్లై చేసుకోవాలి. అంటే సేవ్ చేస్తున్న చూస్తున్నాం మనకు అవుట్పుట్ ఎలా ఉందో. సో ఇలా ఉంది. సో నావిగేషన్ ఎలా ఉంది, మనం దాన్ని కొంచెం ఇతలకి మూవ్ చేసుకుందాం. సో మనకి మార్జిన్ లాగా పెట్టుకుందాం. ఓకే, సో తర్వాత సో ఈ డేటా వచ్చేసి అంటే మన ఉద్దేశం ఏంటంటే నావిగేషన్ అనే పైన మన ఈ ఓడి మీద కర్సర్ ప్లేస్ చేస్తే, కర్సర్ని ఉంచితే అలా మూవ్ చేసినప్పుడు ఈ పారాగ్రాఫ్ కనిపించాలి, మామూలుగా కనిపించకూడదు, నార్మల్గా అయితే కనిపించకూడదు. సో అందుకని సో మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే దీన్ని కనిపించకుండా చేద్దాం. సో దీన్ని మనం కనిపించకుండా చేద్దాం. ఓకే, సెట్టింగ్స్లో స్టైల్స్లోకి వెళ్ళి, సెట్టింగ్స్ కాదు స్టైల్స్, మనము ఏదైతే క్లాస్ ఇందాక మనం రాసుకున్నాం ముందే అక్కడ మెన్షన్ చేసుకున్నామో అది డ్రాప్ డౌన్ కంటెంట్ DDNC అని పేరు పెట్టుకున్నాం. ఈ DDNCని నేను ఇక్కడ హైడ్ చేస్తున్నాను. ఓకే, అంటే డిస్ప్లే హైడ్, మనకు డిస్ప్లే అని ఉంది, డిస్ప్లే గురించి చెప్పుకున్నాం. డిస్ప్లే హైడ్ అంటే డిస్ప్లే నన్, డిస్ప్లే హైడ్ అనేది విజిబిలిటీ వచ్చేసి హైడ్ ఉంటుంది కానీ డిస్ప్లేకి నన్ అనే సెట్టింగ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఆ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో సో DDNC అనే మార్క్ చేసుకున్న క్లాస్ సంబంధించిన ఈ పారాగ్రాఫ్ కనపడదు, దాన్ని హైడ్ చేస్తున్నాం. ఎప్పుడు కనపడాలంటే నావిగేషన్ మీద మనం మౌస్ ఓవర్ చేసినప్పుడు మాత్రమే కనిపించాలి. సో ఇప్పుడు చూడండి, నేను రీఫ్రెష్ కొడుతున్నాను, అది హైడ్ అయిపోయింది. ఓకే, ఆ పారాగ్రాఫ్ హైడ్ అయిపోయింది అది. సో అది ఎప్పుడు కనిపిస్తుంది అంటే సో మనకి ఎప్పుడైతే మనము డిస్ప్లే అది మౌస్ పాయింటర్ ఇక్కడ మౌస్ ఓవర్ చేస్తామో అప్పుడే కనపడాలి. సో మౌస్ ఓవర్ చేసే సెట్టింగ్స్ మనం ఇంకా రాసుకోలేదు, అది రాద్దాం. సో దానికంటే ముందు అది కొంచెం ప్రత్యేకంగా కనిపించాలి కాబట్టి దాన్ని మనము కొంచెం హైలైట్ చేసుకుందాం. ఈ డిస్ప్లే కొంచెం ఆపేసి మనం దాన్ని హైలైట్ చేసిన తర్వాత చూసుకొని, అంటే మళ్ళీ మనము ఎనేబుల్ చేసిన దాన్ని నేను దానికి బ్యాక్గ్రౌండ్ కలర్స్ అలాంటివన్నీ అప్లై చేసుకొని ఎలా ఉండాలనుకుంటున్నామో దాన్ని సెట్ చేసుకొని అప్పుడు మనం హైడ్ చేద్దాం. దాన్ని మళ్ళా హైడ్ తీసేసాను. ఓకే, సో అంటే దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేసుకోవాలి ఫస్ట్, కొంచెం డిఫరెంట్గా కనపడాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది ఇద్దాం. బ్లాక్ ఇస్తే అది ఫోర్గ్రౌండ్ వైట్ ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం అవుతుంది. సో కింద కొంచెం లైట్ కలర్ ఉంది, ఆ లైట్ కలర్ ఇద్దాం. సో లైట్ కలర్ లో టెక్స్ట్ కనపడకపోతే మనం ఫోర్గ్రౌండ్ కలర్ కూడా అంటే మా టెక్స్ట్ కలర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ దానికి కరెక్ట్ గా మార్జిన్స్ ఇవన్నీ కరెక్ట్ గా ఉండాలి అంటే ప్యాడింగ్స్ చుట్టుపక్కల కరెక్ట్ గా ఉండాలి అంటే మనం దానికి ప్యాడింగ్ సెట్ చేసుకోవాలి. సో ప్యాడింగ్స్ మనము మీకు చెప్పుకున్నాం ఆల్రెడీ, ఓన్లీ టాప్ అండ్ లెఫ్ట్ ఇస్తే రైట్ ఇస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా మిగతా సెట్ అయిపోతాయి. సో మనము టాప్ కొంచెం తక్కువ ఇద్దాం. సో ఇటు పిక్సెల్స్ కంపల్సరీ మెన్షన్ చేయాలి, 0 అయితే పిక్సెల్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఇటు 15 ఇద్దాం, 15 14 కొంచెం లుక్ ఉండాలి అంటే మరీ ఎక్కువ ఉండకూడదు కొన్ని చోట్ల. ఓకే, సో మార్జిన్ నేను సెట్ చేసుకున్నాను. ఓకే, అండ్ ఇంకా డ్రాప్ డౌన్ కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డ్రాప్ డౌన్ అయ్యేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దానికి బాక్స్ సెట్ చేస్తున్నాం కదా, దానికి బార్డర్ సెట్ చేసుకోవచ్చు. బార్డర్ సెట్ చేస్తే కొన్ని ఒక్కోసారి ప్రాబ్లం ఉంటుంది. అందుకని చెప్పేసి షాడో చుట్టుపక్కల కాకుండా ఓన్లీ 2 సైడ్స్ షాడోస్ అనేవి మీకు 2 సైడ్స్ మాత్రమే షాడోస్ ఉండాలి. ఓకే, టోటల్ మనకి ఉండకూడదు. ఒక్క నిమిషం, ఏంటి దూరంగా వెళ్ళొద్దు.
సో ఓకే, సో షాడోస్ సెట్ చేద్దాం. బాక్స్ షాడో అంటారు దాన్ని, అంటే బాక్స్ షాడో. ఇప్పుడు దాకా మనం సెట్ చేసిన సెట్టింగ్స్ కి మనకి అది ఎలా కనిపిస్తుందో మనకి ఐడియా ఉండాలి. ఇలా ఉంది, మన ప్యాడింగ్స్ పైన కింద పెట్టాం, ఇటు పెట్టుకున్నాం. ఓకే, సో ఇలా ఉంటుంది. దానికి కొంచెం సైజు చిన్నది చేద్దాం, మరి అంత పెద్దది కాకుండా. విడ్త్ సెట్ చేద్దాం. ఓకే, విడ్త్ ఫిక్స్డ్ గా కాకుండా మనము ఒక 50% పెడదాం, లేదా 40% విడ్త్ సెట్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇలా ఉంటుంది బాక్స్. ఇలా తయారు చేస్తున్నాం మనం. ఇది డ్రాప్ డౌన్ అయ్యే బాక్స్. సో దీనికి చుట్టూ కొంచెం షాడో ఇస్తే లుక్ అనేది మారిపోతుంది. మనము చూడొచ్చు అది లుక్ ఎలా ఉంటుందో. సో బాక్స్ షాడో, బాక్స్ షాడో. ఓకే, ఈ బాక్స్ పిక్సెల్స్ మెన్షన్ చేయాలి మొత్తం టోటల్. మనం ఒక సైడ్ మనము రైట్ సైడ్ షాడో, రైట్ అండ్ బాటమ్ సైడ్ షాడో సెట్ చేస్తున్నాం. సో అందుకని సో మనం టాప్ ఇవ్వట్లేదు షాడో సెట్టింగ్స్, అండ్ లెఫ్ట్ కూడా ఇవ్వం, అన్ని మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. సో అది ఎంత ఉండాలి ఏంటి అనేది మనము సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక సైడ్ ఇచ్చి ఇంకో సైడ్ డబుల్ ఇచ్చుకుంటే బాగుంటుంది. సో రైట్ సైడ్ అండ్ 20 పిక్సెల్ డబుల్ ఉండేట్టు చూసుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 0 పిక్సెల్. ఓకే, సో మనకి 0 మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు 0 పిక్సెల్కి, ఎందుకంటే 0 అనేది అంటే మిగతా మెన్షన్ చేసాం కాబట్టి దీన్ని కూడా మెన్షన్ చేద్దాం. ఎందుకంటే అసలు ఏది మెన్షన్ చేయకపోతే అంటే అన్ని 0 అయితే ఓకే, కానీ పక్కన పిక్సెల్ ఇచ్చాం కాబట్టి ఇది ఏ యూనిట్ అని కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అందుకని చెప్పేసి మనం వాటికి కూడా ఇస్తున్నాం. అండ్ ఇంకోటి వచ్చేసి షాడో ఇచ్చాం, కానీ షాడో ఏ కలర్ లో ఉండాలో చెప్పాలి కదా. సో అందుకని మనకి RGBA తీసుకుంటాం ట్రాన్స్పరెన్సీ కోసం. ఓకే, సో దీంట్లో మనము బ్లాక్ కలర్ యూజ్ చేస్తున్నాను షాడోకి. షాడోస్ అన్ని బ్లాక్ కలర్లే ఉంటాయి కాబట్టి సో మనం ఇక్కడ కూడా సో రెడ్ కలర్, గ్రీన్ కలర్ 0, బ్లాక్ కలర్ 0, అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి మనకి అది బ్లాక్ కలర్ అవుతుంది. అంటే నో కలర్, అంటే ఏం కలర్స్ ఏం లేవు అనమాట. ఇప్పుడు ఏ ఇవ్వాలి కదా, ఏ అనేది సమ్ పర్సంటేజ్ లో ఇవ్వాలి ఏ. సో అంటే ఒక 0.2% షాడో, కొంచెం ఎక్కువ తిక్కువ కావాలంటే 3%, అలా మనం షాడో మెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఇంతకుముందు మనం చూసాం దాన్ని కలర్స్ ఎలా ఇస్తామనేది. ఓకే, సో షాడో బాక్స్ షాడో వస్తుంది దీనికి ఇప్పుడు. ఓకే, సో లైట్ కలర్ షాడో వస్తుంది. సో కొంచెం షాడో ఎక్కువ అయినట్టు కనిపిస్తుంది నాకు, అందుకని కొంచెం తగ్గిద్దాం. టెక్స్ట్ షాడో చెప్పుకున్నాం కదా మనం ఇంతకు ముందు. ఓకే, సో షాడో వచ్చేసి మనకి బాగా ఎక్కువైనట్టుంది. 6, 7 పెడదాం, మరీ తక్కువ అవుతుంది. ఓకే, చెప్పాను మీకు. దానికి డబుల్ ఉండేటట్టు ఇంకో సైడ్ షాడోస్, ఒక సైడ్ ఒకసారి 14 పిక్సెల్స్ ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం షాడో. ఓకే, కొంచెం తగ్గింది, ఇప్పుడు కొంచెం బాగుంది, లేకపోతే మరీ ఎబ్బెట్టుగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి బాక్స్ మనం చూస్తుంటాం. ఓకే, ఇప్పుడు మనం దాన్ని ఆపేద్దాం. ఎక్కడ ఏమవచ్చు, సో డిస్ప్లే నన్ కనపడకుండా చేద్దాం. అది ఎప్పుడు కనపడాలి అంటే మనం చూసుకోవాలి కాబట్టి దాన్ని విజువల్లో పెట్టుకొని చేసుకున్నాం. అది మౌస్ ఓవర్ చేసినప్పుడు మాత్రమే కనపడాలి మనకి. ఓకే, సో మనం ఇప్పుడు డ్రాప్ డౌన్ కంటెంట్ ని సెట్ చేసుకున్నాం. ఇప్పుడు డ్రాప్ డౌన్
ఈ బాక్స్ అయితే ఉంది, ఈ డ్రాప్ డౌన్ ఏరియా అయితే ఉందో దాన్ని మనం సెట్ చేసుకున్నాం. ఇప్పుడు దాంట్లో దానికి దీనికి రిలేటివ్ ఉండాలి, పొజిషన్ రేట్ సెట్ చేసుకోవాలి మనము, దానేమో అబ్సల్యూట్ పెట్టుకోవాలి. ఓకే, సో అది ఎలా డిస్ప్లే అవ్వాలి, బ్లాక్ లో డిస్ప్లే అవ్వాలా, ఎలా డిస్ప్లే అవ్వాలి అని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను మన ఏదో డ్రాప్ డౌన్ ఉందో డ్రాప్ డౌన్ ని సెట్ చేసుకుంటున్నాం, డిడిఎన్ అని. ఓకే, ఇంతకుముందు దాని కంటెంట్ ని సెట్ చేసుకున్నాం, ఇప్పుడు దీన్ని సెట్ చేసుకుంటున్నాం. దీని డిస్ప్లే వచ్చేసి ఓకే, ఎందుకంటే ఇది ఇన్లైన్ బ్లాక్ లో ఉండాలి, మనం దాంతో పాటు ఉంటుంది కాబట్టి. ఓకే, ఇన్లైన్ బ్లాక్ డిస్ప్లే ఉండాలి అండ్ దీనికి రిలేటివ్ గా పైది ఉండాలి కాబట్టి. ఓకే, పొజిషన్ సెట్ చేసుకోవాలి, పొజిషన్ రిలేటివ్. ఓకే, అండ్ దానికి పైన పొజిషన్ దీనికి రిలేటివ్ ఉండాలి కదా, అందుకని దాన్ని సెట్ చేయాలి అంటే దీనికడికి వచ్చేసి పొజిషన్ అబ్సల్యూట్ అని పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు రెండు సెట్ చేసుకున్నాం, దాన్ని దీన్ని సెట్ చేసుకున్నాం, దీనికి మార్పు ఏం లేదు, దాన్ని రిలేటెడ్ గా మార్చుకున్నాం అంతే, ఇంకంతకు మించి మనం ఏం చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే మౌస్ ఓవర్ ని ఎనేబుల్ చేసుకోవాలి. సో మౌస్ ఓవర్ చేసినప్పుడు కంటెంట్ డిస్ప్లే అయ్యేటట్టు పెట్టుకోవాలి అంతే. దాని సెట్టింగ్ ఎలా చేసుకుంటాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. దాన్ని దీన్ని సెట్ చేసుకున్నాం, అదేం పెద్ద ఇదేం కాదు, సో ఈజీగానే ఉంది. ఇప్పుడు దాన్ని మౌస్ ఓవర్ చేస్తే కంటెంట్ డిస్ప్లే అవ్వడానికి చిన్న లాజిక్ అంతే, ఏం లేదు. సో మనం డ్రాప్ డౌన్ ఏదైతే ఉందో, సో డ్రాప్ డౌన్ మీద మనం మౌస్ ఓవర్ చేసినప్పుడు, ఓకే, మౌస్ ఓవర్ చేసినప్పుడు ఏమవ్వాలి, కంటెంట్ అనేది విజిబుల్ అయింది కదా, ఇంతకుముందు హైడ్ చేసాం కదా, దాన్ని విజిబుల్ లో పెట్టాలి అంతే, సింపుల్. ఓకే, ఇప్పుడు ఇంకొక క్లాస్ ఏంటి, కంటెంట్ కి పెట్టిన క్లాస్ ఏంటి మనము. ఓకే, మనము మెయిన్ టోటల్ డ్రాప్ డౌన్ కేమో డిడిఎన్ అని పెట్టుకున్నాం, దీనికేమో డిడిఎన్ సి అని పెట్టుకున్నాం కదా. సో డిడిఎన్ సి కి సెట్టింగ్స్ అప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడు మౌస్ ఓవర్ డిడిఎన్ మీద మౌస్ ఓవర్ చేసినప్పుడు డిడిఎన్సి మనకి విజిబుల్ అవ్వాలి. ఓకే, సో దానికి సంబంధించిన సెట్టింగ్స్ మనం ఇక్కడ రాసుకుంటాం అనమాట. ఓకేనా, సో డిస్ప్లే ఇందాక నన్ను పెట్టిన డిస్ప్లే ఇప్పుడు ఇన్లైన్ కానీ బ్లాక్ కానీ పెట్టుకోవాలి. ఇన్లైన్ అంటే దాంట్లో ఉంటుంది, బ్లాక్ అంటే సపరేట్ గా డిస్ప్లే అవుతుంది, అందుకే మనం బ్లాక్ సెట్ చేస్తున్నాం. అది సింపుల్ లాజిక్ అంతే. ఓకే, ఏంటి ఆ లాజిక్, డిడిఎన్ అంటే డ్రాప్ డౌన్ మీద మౌస్ ఓవర్ చేసినప్పుడు డిడిఎన్సి అంటే డ్రాప్ డౌన్ కంటెంట్ అనేది హైడ్ లో ఉంది కదా, అది డిస్ప్లే చేస్తున్నాం మనం, బ్లాక్ మోడ్ లో డిస్ప్లే చేస్తున్నాం అంతే. ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు దీన్ని మౌస్ ఓవర్ చేస్తున్నాను నేను, చూడండి కనపడుతుంది, కానీ చూడండి ఎలా వచ్చింది అది, దాని స్టైల్ అది కిందకి ఇలా వచ్చింది, మారిపోయింది అది. అంటే బ్లాక్ మోడ్ డిస్ప్లే అవుతున్నట్టుంది మౌస్ ఓవర్ చేసినప్పుడు. దీన్ని కొంచెం ఓపెన్ చేద్దాం. దీన్ని ఇలానే ఉంచి బ్లాక్ లోనే ఉంచి మనం ఇక్కడ దాని విడ్త్ కింద సెట్ చేసాం కదా, ఎంత విడ్త్ 40% సెట్ చేసాం కదా. సో విడ్త్ ని నార్మల్ విడ్త్ కాకుండా ఓకే 40% కాకుండా డైరెక్ట్ పిక్సెల్ సెట్ చేసేద్దాం, మినిమం విడ్త్ సెట్ చేద్దాం. హలో హలో చెప్పండి. సార్ మినిమం విడ్త్ డిఫరెన్స్ ఏంటి సార్? మినిమం ఎంత ఉండాలని ఫిక్స్ చేస్తాం అంతే. వేరే సిచ్యువేషన్స్ లో అది మారిపోకుండా మినిమం ఎంత ఉండాలి కంపల్సరిగా, నువ్వు వేరే వాటితో కలుపుకొని
దీన్ని సెట్ చేయొద్దు. ఓకే, దీన్ని కంపల్సరీగా మినిమం ఎంత ఉండాలి అని సెట్ చేస్తాం. ఓకే, కంపల్సరీగా మినిమం ఎంత ఉండాలి అని పెడతాం అంతే. కంపల్సరీగా ఇది మీరు 40% లేదా సమ్ పిక్సెల్స్ మామూలు ఇప్పించామనుకోండి, అదేమవుతుందంటే సిచ్యువేషన్ బట్టి ఒక్కోసారి మారిపోతుంటది. సో అందుకని మినిమం విత్ కానీ మ్యాక్సిమం విత్ ఇలా ఉంటాయి కదా. మ్యాక్సిమం అంటే అంతకంటే వెళ్ళకుండా, మినిమం అంటే అంతకంటే తగ్గకుండా. ఓకే, మినిమం విత్ మనం 4 పెట్టాం అనుకోండి, రిమైనింగ్ సిచ్యువేషన్స్ లో మనకి అది దాని విత్ అనేది డిస్టర్బ్ అవుతాం, అంతకంటే తగ్గదు. ఓకే ఓకే సార్. ఓకే ఓకే, ఇప్పుడు మనకి ఇది ఇలా ఏదైనా మనకి మధ్యలో కంటెంట్ మధ్యలో ఇలా మౌస్ ఓవర్ చేసినప్పుడు వస్తుంది అనమాట. ఇకపోతే దానికి ముందు వెనక ఏమైనా టెక్స్ట్ యాడ్ చేసి చూద్దాం. మొత్తానికి వస్తుంది. ఓకే, అలా కాకుండా మనం స్పాన్ లో పెట్టుకుని సరిపోతుంది. మనము ఇది ఉంది కదా, దీన్ని సపరేట్ గా కూడా మార్క్ చేసుకొని దాన్ని ఒకదాన్ని హైలైట్ చేసి కూడా పెట్టుకోవచ్చు మనము. మొత్తానికి వస్తుంది, ఎందుకంటే మనం పైన డివిజన్ అనేది సెట్ చేసాం కదా. సో అందుకని చెప్పేసి మొత్తానికి వస్తుంది, ఆ ఏరియా మొత్తం ఆ లైన్ హైలైట్ అయిపోతుంది. ఓకే, సో ఇది టెక్స్ట్ కి. సేమ్ దీన్ని ఒక బటన్ లాగా మార్చి వాడుకుంటే, ఓకే, మనం ఒక టెక్స్ట్ ని బటన్ లాగా మార్చడం ఇంతకుముందు ఆల్రెడీ చూసాం. సమ్ ఏరియాని సమ్ డివ్ లో ఉన్న సమ్ టెక్స్ట్ ని బటన్ లాగా ఎలా యూజ్ చేయాలో కూడా చేసాం. దానికి ఏంటి కలర్స్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. అలా కాకుండా డైరెక్ట్ గా ఒక బటన్ కూడా మనం దానికి స్టైల్స్ అప్లై చేసుకొని చేయొచ్చు. ఒక డ్రాప్ డౌన్ ఒక బటన్ తయారు చేసుకొని అది చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ చూసాం కదా, మనం సేమ్ ఈ సెట్టింగ్స్ అన్ని దానికి అప్లై చేసి దాంట్లో చిన్న మార్పులు చేసుకొని చేద్దాం మనం ఇప్పుడు. ఓకే, సో దీన్నే చిన్న మార్పులు చేసుకున్నాం. ఓకే, సో మనం ఇప్పుడు ఒక కంటెంట్ ఈ పారాగ్రాఫ్ ఎక్స్ట్రా పారాగ్రాఫ్ తీసేస్తున్నాను, నేను దీన్ని తీసేస్తున్నాను. మనకి స్పేస్ కలిసి వస్తుంది. ఓకే, టుమారో చెప్తాను మీకు స్టైల్స్ ని సపరేట్ గా ఎలా రాసుకోవాలి, ఎలా లింక్ చేసుకోవాలి, ఆల్రెడీ మీకు తెలిసిందే. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు సేమ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీరు గమనించవచ్చు, రెండోసారి రిపీట్ అవుతుంది ఇది. ఓకే, సో డివ్ లో ఇంకొక డివ్. సో ఈ డివ్ కి సెకండ్ డివ్ ఎందుకు వాడుకుంటున్నాం అంటే, మనము డ్రాప్ డౌన్ కంటెంట్ ఏదైతే ఉందో దానికోసం సెకండ్ డివ్ ని యూజ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ డివ్ అనేది టోటల్ డ్రాప్ డౌన్ బాక్స్ కోసం. సో అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే, దీంట్లో ముందు కంటెంట్ తయారు చేసుకున్నాం, డ్రాప్ డౌన్ కంటెంట్ తయారు చేసుకున్నాం. సో లింక్స్ డ్రాప్ డౌన్ బటన్ చేసుకుంటున్నాం కాబట్టి మనం లింక్స్ ఎనేబుల్ చేస్తున్నాను. నేను ఓకే ఏబి అంటే A1 అని పెడుతున్నాను, లేకపోతే ఓకే. సో A1 ఏబిసిడ్లు పెడదాం. అంత నుంచి ఏం లేదు.
యూఆర్ఎల్స్ ఇవి మన యూఆర్ఎల్ ఏం లేదు కాబట్టి ఊరికే డమ్మీ ఇలా బుక్ మార్క్ డమ్మీ లాగా పెడుతున్నాం, బుక్ మార్క్స్ ఏం లేవు కదా. ఓకే, సో ఇలా సమ్ డేటానే మనం సెట్ చేసుకున్నాం. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాము, కంటెంట్ ని మనం క్లాస్ తో మార్క్ చేస్తున్నాం. ఓకే, నేను డ్రాప్ డౌన్ కంటెంట్ 2 అని పెడుతున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర 1 ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు డ్రాప్ డౌన్ కంటెంట్ ఒకటి యూజ్ చేసాం అది. సో ఇప్పుడు అసలు డ్రాప్ డౌన్ కూడా మార్క్ చేస్తున్నాను, క్లాస్ డ్రాప్ డౌన్ 2. ఇందాకదేమో డ్రాప్ డౌన్ అని పెట్టాం, ఇది 2 అని పెడుతున్నాను రెండోది. కానీ డ్రాప్ డౌన్ దేని మీద, డ్రాప్ డౌన్ ఐటమ్ ఏంటి, ఇంతకుముందు టెక్స్ట్ ని డ్రాప్ డౌన్ ఐటమ్ కింద తీసుకున్నాం, ఇప్పుడు ఏం చేస్తామంటే బటన్ తీసుకుంటున్నాం. ఓకే, సో బటన్ కంటే ఏముంటాయి, బటన్ మనం సెట్ చేసుకోవాల్సినవి మెయిన్ గా. ఓకే, దానికి బటన్ మీద డిస్ప్లే అయ్యే టెక్స్ట్. చేద్దాం, దీనికి పేరేం పెట్టుకుందాం, క్లిక్ మీ లేదా మౌస్ ఓవర్. క్లిక్ కాదు కదా, మౌస్ ఓవర్. ఆన్ మీ పెద్ద బటన్ అని యూజర్ అడుగుతుంది అనమాట ఈ బటన్. ఓకే, సో ఇలా మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఈ బటన్ మీదే చేయాలి కాబట్టి, అది ఇందాక నేను కూడా మనం అనుకున్నాం కదా స్పాన్ మీద సెట్ చేసుకున్నామని, స్పాన్ కే మౌస్ ఓవర్ పెట్టుకుంటే బాగుంటుందని. ఓకే, స్పాన్ మీద రాసుకుంటే బాగుంటుందని. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఓడికి మాత్రమే వస్తుంది అనమాట. సేమ్ అదే విధంగా లేదా అండ్ కొన్ని రకాల సెట్టింగ్స్ దీనికి బటన్ కూడా మార్చుకోవడానికి వీలుగా. ఓకే, నార్మల్ గా పెట్టేసాం అనుకోండి మనకి ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి. ఓకే, ఇలా వచ్చేస్తుంది ఇది. సో కింద దాని కంటెంట్ ఇది, మౌస్ ఓవర్ చేసినప్పుడు డిస్ప్లే అవ్వాల్సిన ఐటమ్స్ ఇవి. ఏమైనా ఇన్ లైన్ లో కనిపిస్తున్నాయి, దాన్ని బ్లాక్ మోడ్ లోకి మార్చుకోవాలి. అంటే ఒకదాని కింద ఒకటి మార్చుకుంటే బ్లాక్ మోడ్ లో వస్తాయి. ఓకే, 1 by 1 దీన్ని బ్లాక్ మోడ్ లోకి మార్చితే ఎలా వస్తుందో. ఓకే, ఇక్కడ దీనికి మౌస్ ఓవర్కి ఇలా ఉంది, దాని కింద కొంచెం స్పేస్ ఇద్దాం మనం. టాప్ మార్జిన్ సెట్ చేసుకోవచ్చు దానికి. సేచి శ్రీకాంత్ అంటే అనుష అమ్మాయి అనుకుంటా. శ్రీకాంత్ అంటే అనుష మహమ్మద్. ఎస్ సార్, సారీ సార్. ఎస్ సార్, సారీ సార్, చేంజ్ చేస్తా. ఓకే, సో మనం కొంచెం స్పేస్ బ్రేక్లు ఇద్దాం. నార్మల్ వాడుతాం, సిఎస్ లో కూడా మనకి బాటమ్ ప్యాడింగ్ పెట్టుకుంటే అయిపోతుంది. ఓకే, దీనికి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ బటన్ ని బాగా నీట్ గా మనము హైలైట్ చేసుకున్నాం. సో బటన్ క్లియర్ కనపడేట్టు దానికి టెక్స్ట్ ప్యాడింగ్స్. ఓకే, ఇంకా ఇవన్నీ సెట్ చేసుకున్నాం. ఓకే, సో బటన్ కూడా సెట్ చేసుకోవడానికి వీలుగా బటన్ కూడా క్లాస్ సెట్ చేద్దాం. ఓకే, సో DDN BTN అంటే ఏంటది, మనము క్లాస్ ఇవ్వాలి. క్లాస్ DDN BTN. ఓకే, బటన్ కి ఒక పేరు పెట్టున్నాను నేను. ఓకే, DDN బటన్ అన్నట్టు. దాన్ని మనము అంటే దాన్ని కొంచెం డెకరేట్ చేసుకుందాం నీట్ గా. బటన్ ని బ్యాక్గ్రౌండ్ కలర్ అవన్నీ. ఇంతకుముందు పైన ఇవన్నీ వేరే దానికి సంబంధించినవి కదా. సో ఇవి ఇక్కడ రాసుకుందాం. DDN బటన్. ముందు ఏంటంటే మనము దానికి సంబంధించిన స్టైల్స్ అంటే క్లాస్ ఇక్కడ మెన్షన్ రాసుకొని మేము పెట్టుకోవచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఓకే, కాకపోతే ఏంటంటే మనకి ముందు ఐడియా తోటి చేసుకోవాలి. అది కింద కంటెంట్ లో క్లాసెస్ మెన్షన్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవడానికి ఇక్కడ
స్టైల్స్ అప్లై చేసుకోవడానికి ఐడియా ఉండాలి ముందే, ఎందుకంటే ఒక క్లాస్ ని ఎక్కువ వాటికి వాడచ్చు కాబట్టి. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్, సో కొంచెం బటన్ గా ఈ కలర్ ఎందుకో బాగుంటది చూడటానికి. ఓకే, సో నెక్స్ట్ దానికి ఆ కలర్ మీద టెక్స్ట్ అనేది సరిగ్గా కనపడదు కాబట్టి ఓకే టెక్స్ట్ కలర్ కూడా అప్లై చేద్దాం. టెక్స్ట్ కి ఓన్లీ కలర్ వైట్ ఇస్తే బాగుంటది. ఇంకా బాగుండాలంటే దాన్ని బోల్డ్ చేయొచ్చు, ఒక టెక్స్ట్ ఇంకేం చేయొచ్చు. ఓకే, సో మనము ప్యాడింగ్ సెట్ చేద్దాం. ప్యాడింగ్ వచ్చేసి టాప్ ప్యాడింగ్ 5 పిక్సెల్స్, రైట్ ప్యాడింగ్ ఒక 15 పిక్సెల్స్, ఓకే 10 పిక్సెల్ ఇద్దాం. ఓకే, సో ఇంకా వచ్చేసి మనకి చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది. సో ఇలా ఉంది. సో ఓకే, సో పర్లేదు బాగానే ఉంది, కాబట్టి ఇంకొంచెం పెద్ద చేద్దాం మీకు నీట్గా కనిపించడానికి. దానికి తగ్గట్టు టెక్స్ట్ ను కూడా కొంచెం టెక్స్ట్ సైజ్ కూడా కొంచెం ఇద్దాం. అండ్ బోర్డర్స్ బాగలేవు మనకి, బార్డర్ కలర్ మార్చుకోవాలి, బార్డర్ తీసేయాలి. బార్డర్ కలర్ దానికి తగ్గట్టు ఇస్తే సరిపోతుంది. కలర్ ఇదేడా నన్ను పెడదాం. బార్డర్ తీసేస్తున్నాను, లేదంటే సేమ్ కలర్ బ్లూ వైలెట్ పెడితే అయిపోతుంది బార్డర్ కలర్ కూడా. ఓకే, సో ఒకసారి చూద్దాం. ఓకే ఓకే స్టైల్ గా వచ్చింది, అండ్ ఫాంట్ సైజ్ కూడా బాగుంది, సరిపోయింది కరెక్ట్ గా. ఇప్పుడు దీన్ని మనము మౌస్ దాని రిలేటెడ్ కంటెంట్ ఇది ఇంకా ఇన్లైన్ లో ఉంది, దాని బ్లాగ్ లోకి మార్చుద్దాం ఒకసారి. ఓకే, దానికి ఏంటి డ్రాప్ డౌన్ డాట్ పెట్టాలి క్లాస్ ని చేసేటప్పుడు. డ్రాప్ డౌన్ C2, ఓకే సో దీనికి సంబంధించిన సెట్టింగ్స్ మళ్ళీ నెట్ డిస్కనెక్ట్ అయి వచ్చింది, చూద్దాం మైక్. ఓకే ఓకే దీని వచ్చేసి కంటెంట్ మేము ఏం చేద్దాం అనుకున్నాం, మనకి డిస్ప్లే వచ్చేసి మనకి ఎలా ఉంది కదా, దాన్ని మనం కొంచెం పొజిషన్ మార్చుకుంటే ఎలా ఉంటుంది చూద్దాం, చేద్దాం దాన్ని. ఓకే, సో నెక్స్ట్
చూద్దాం. ఓకే, సో తర్వాత సెట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి డ్రాప్ డౌన్ గురించి, డ్రాప్ డౌన్ అండ్ దీని రిలేటెడ్ కంటెంట్ చూస్తే గానీ, డ్రాప్ డౌన్ కంటెంట్ ని చూసుకుంటే గానీ మనకు అది 2 పొజిషన్లోకి రావు. ఓకే, దానికి రిలేటివ్ పెట్టుకోవాలి. ఓకే, సో డ్రాప్ డౌన్ కంటెంట్ NC2. ఓకే, సో అంటే కింద రాసుకున్నాం కదా, ఇది తీసేద్దాం. వాటర్ ఫ్లో లో ఉంటుంది అది. సో డ్రాప్ డౌన్ కంటెంట్ సంబంధించిన సెట్టింగ్స్, సారీ డ్రాప్ డౌన్ కంటెంట్ కాదు నేను అనుకుంది, డ్రాప్ సరే అండి, మనం నెట్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఈరోజు ఏంటో. ఓకే, సో మనం డ్రాప్ డౌన్ ఏరియాని మనము కొంచెం డెకరేట్ చేసుకుందాం, అంటే సెట్ చేసుకుందాం. అంటే పొజిషన్, దానికి పొజిషన్ రిలేటివ్ దేనికి. ఓకే, సో దానికి కంటెంట్ ఏదైతే ఉందో దానికి రిలేటివ్ కంటెంట్ సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం, ఓకే, సో బటన్ కాదు, దాంట్లో ఉన్న కంటెంట్కి కంటెంట్ని సెట్ చేస్తున్నాను. ఓకే, అండ్ డిస్ప్లే, దాని రిలేటెడ్ డిస్ప్లే ఇక్కడ సెట్ చేసుకోవాలి. సరే, నెట్ నెట్ బాగా ప్రాబ్లం వస్తుంది. సో ఈరోజు సో క్లౌడ్స్ ఉన్నాయి, సో బాగా ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో ఒకసారి మనం సెట్ చేసిన సెట్టింగ్స్ ఎలా అప్లై చూద్దాం. నెట్వర్క్ ప్రాబ్లం వస్తూనే ఉంది. ఓకే, సో నో చేంజ్. అండ్ ఎందుకంటే మనం ఏమి సెట్ చేయలేదు, మౌస్ ఓవర్ ఇలాంటివి ఏమి సెట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం సెట్ చేసుకుందాం. సో డ్రాప్ డౌన్ కంటెంట్ ని సెట్ చేసుకుందాం. Okay, so drop down content display none, display none ఎందుకంటే ఇది కనిపించకూడదు. ఓకే, సో నెక్స్ట్ సో ఈరోజు ఇప్పుడు నెట్ బాగా ప్రాబ్లం వస్తుంది బాబు.
ఓకే, ఇప్పటికి 10 minutes లో ఒక 5 to 6 times డిస్కనెక్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ అన్స్టేబుల్ అని వస్తూనే ఉంది. సో దీని పొజిషన్ ఓకే, సో పొజిషన్ రిలేటివ్ దీన్ని కంటెంట్ కాబట్టి అబ్సల్యూట్ పెట్టుకోవాలి మనము. సో పొజిషన్ ఓకే, అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ కలర్ సో దానికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేసుకుందాం. లైట్ కలర్ అండ్ వైలెట్ కలర్ సెట్ చేసాను దానికి నేను. ఓకే, సో నెక్స్ట్ ఇంకా విడ్త్ సెట్ చేసుకోవచ్చు, విడ్త్ ప్రాబ్లం రాకుండా. ఇందాక చెప్పాను మీకు మినిమం విడ్త్ సెట్ చేసుకుందాం. ఓకే, ఒక 140 పిక్సెల్ పెట్టుకుందాం, మనకేం కంటెంట్ ఏం లేదు కాబట్టి పెద్దగా. ఓకే, సో అండ్ ఇక ఇంతకుముందు చెప్పినట్టు మనము బాక్స్ షాడో పెట్టుకుంటే నీట్ కనపడుతుంది. ఓకే, ఇంతకుముందు బాక్స్ షాడో అప్లై చేసాం కదా, సేమ్ సెట్టింగ్స్ అప్లై చేసుకుందాం. సో బాక్స్ షాడో సేమ్ సెట్టింగ్స్ యూజ్ చేసుకుందాం, బాగుంటుంది అది. ఎందుకంటే సో అవి స్టాండర్డ్గా ఉంటాయి. మనము 7 పిక్సెల్ పెట్టాం, మనకు నచ్చింది కాబట్టి స్టాండర్డ్. అది నచ్చకపోతే మార్చుకోవడమే. 14 పిక్సెల్ అండ్ 0 పిక్సెల్ అండ్ కలర్ RGB ఇంతకుముందు సెట్ చేసిన సెట్టింగ్స్ వచ్చినాయి. సో అప్లై చేశాను. ఇంతకుముందు మనం అయితే అప్లై చేసామో సెట్ చేసామో అవే వచ్చినాయి. కనపడకుండా ఉండాలి అంటే ఇంకొంచెం తగ్గించుకోవాలి. 2 నేను ఓకే, సో వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. వాయిస్ ఓకేనా? హలో, వినపడుతున్నా సౌండ్? హలో హలో, చాట్ డిజేబుల్ వస్తుంది సార్. చాట్ డిజేబుల్ వస్తుందా? ఇప్పుడు చూడండి. ప్రజెంట్ వినపడుతుంది సార్. ఇప్పుడు వినపడుతుంది. ఓకే వస్తుంది సార్ ఇప్పుడు. ఓకే 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 ఓకే, సో ఒకసారి వినిపిస్తుంది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో మనము కంటెంట్ కూడా కొంచెం నీట్గా సెట్ చేసుకున్నాం. ఒకసారి సార్ వాయిస్ వినిపిస్తలేదు సార్. సార్ మ్యూట్ లో ఉన్నట్టుంది మీది. సరే సరే సరే, ఇదేమో ఎవ్రీ టైం డిస్కనెక్ట్ అయినప్పుడు అట్లా వస్తుందమ్మా అది. సో అది ప్రాబ్లం అవుతుంది బాగా. ఓకే, సో డ్రాప్ డౌన్ టు సెట్టింగ్స్ అప్లై చేద్దాం. డ్రాప్ డౌన్ టు DDN2 కి మనము మౌస్ ఓవర్ చేసినప్పుడు ఏది మనకి కనిపించాలి? కంటెంట్. అంటే డ్రాప్ డౌన్
C2 కంటెంట్ సంబంధించిన సెట్టింగ్స్ మనం ఇంతకుముందు ఏం చేసామంటే ఆ కంటెంట్ DDNCని 2ని నన్ పెట్టాం. ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే సో దాన్ని మనం ఎప్పుడైతే మౌస్ ఓవర్ చేస్తామో ఆ కంటెంట్ అనేది కనిపించాలి. సో బ్లాక్ మోడ్ లో పెట్టుకుందాం. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం కంటెంట్ ఎలా కనబడుతుంది, వెరైటీ కనబడుతుంది చూడండి ఒకసారి. రిఫ్రెష్, మౌస్ ఓవర్ కిందకి ఎలా కనబడుతుంది అంటే కనిపిస్తుంది కానీ మనకి లిస్ట్ లాగా రావట్లేదు. 1 by 1 ఇన్నిసార్లు అంటే కష్టం. ఎవ్రీ టైం డిస్కౌంట్ అవుతుంది. సో దాని కంటెంట్ సెట్టింగ్స్ అంటే దాన్ని మనము ఇవి ఉన్నాయి కదా, ఈ లింక్స్ ఉన్నాయి కదా, లింక్ సంబంధించిన సెట్టింగ్స్ ని మనము సెట్ చేసుకోవాలి. నార్మల్గా మనము సెట్ చేసుకుంటాం కదా, అవి ఎక్కడ సంబంధించినవి అనేది మనం మార్క్ చేయాలి. మనం దానికి ఏమి సపరేట్ క్లాస్ లేదు కాబట్టి 4 ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి సపరేట్ మనం క్లాస్ పెట్టుకోలేదు. సో అందుకని చెప్పేసి మనము వాటికి సపరేట్ సెట్టింగ్స్ అనేవి అప్లై చేసుకుందాం. దానికోసం డ్రాప్ డౌన్ కంటెంట్ లో DDNC2 లో ఏ అంటే లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్క్రీన్ షేర్ అవుతుంది సార్. స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? చేశాను నేను, స్క్రీన్ షేర్ చేశాను నేను. నెట్వర్క్ ఇష్యూ అయ్యింది. అవ్వట్లేదు సార్. లేదు సార్, డిస్ప్లే చూడండి, మళ్ళీ రీషేర్ చేశాను. ఇప్పుడు రావట్లేదా? హలో, రావట్లేదు సార్. లేదు సార్, రావట్లేదు సార్. నెట్వర్క్ మారుస్తాను. ఓకే, ఒక్క నిమిషం. హలో, స్క్రీన్ షేర్ అవుతుంది ఇప్పుడు చూడండి. హలో హలో, వినపడుతుందా? హలో, లేదు సార్, అవ్వట్లేదు సార్. లేదు, స్క్రీన్ షేరింగ్ కాలేదా? షేర్ అవ్వట్లా. లేదు సార్, షేర్ అవ్వట్లేదు. ఓకే, ఒక నిమిషం నేను షిఫ్ట్ చేసుకుంటాను. సో సెటప్ కొంచెం టైం పడుతుంది. ఓకేనా? హలో, సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, ఏమంటున్నా అర్థం కావట్లా. స్క్రీన్ అయితే షేర్ అవ్వట్లేదు సార్. అంటే నేను ఈ సెటప్ ఇక్కడ నుంచి వేరే చోటికి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది, కొంచెం టైం పడుతుంది అని చెప్తున్నాను. ఒక 10 minutes. ఓకే సార్. ఓకే సార్.
ఓకే, సో ఇప్పుడు వాయిస్ క్లియర్ ఉందా? స్క్రీన్ షేర్ అవుతుందా చూడండి. వినపడుతుందా? ఎస్ సార్ వినిపిస్తుంది. సో స్క్రీన్ షేర్ అయిందా? స్క్రీన్ హలో ఆంజనేయులు, హలో స్క్రీన్ వస్తుందా? కన్నీ చూసుకోవచ్చా? ఓకే సార్ కంటిన్యూ సార్ వినిపిస్తుంది, షేర్ అవుతుంది. ఓకే గుడ్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఏడిఎన్సి అంటే కంటెంట్ లింక్స్ ని మనం ఇప్పుడు హైలైట్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఎందుకంటే ఆ లింక్స్ మనకి చూస్తే ఆల్రెడీ అవుట్పుట్ చూసాం. అవుట్పుట్ ఎలా ఉంది? సో ఇలా ఇలా ఉంది, మనకి ఒక లిస్ట్ లాగా లేదు. సో దాన్ని సెట్ చేసుకుందాం. దాంట్లో డిస్ప్లే వచ్చేసి డిస్ప్లే బ్లాక్ పెట్టుకుందాం. ఓకే, బ్లాక్ పెట్టుకొని చూద్దాం ఒకసారి. రిఫ్రెష్. ఓకే, సో మనకి లిస్ట్ లాగా వచ్చేసింది టెక్స్ట్ మనకి. దానికి మనము ఇంతకుముందు ఏదైతే కలర్ సెట్ చేసామో ఆ కలర్ అప్లై అవుతుంది. సో దీని మౌస్ ఓవర్ కూడా కలర్ మార్చుకుందాం. ఓకే, దీని కలర్ కూడా బాగుంటే ఓకే, సో లేదంటే ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా దానికి మార్చేద్దాం. ఓకే, సో అండ్ దగ్గరగా ఉన్నాయి, కొంచెం ప్యాడింగ్ సెట్ చేసుకుందాం. అప్పుడు సైడ్ కరెక్ట్ కనపడ మనకి అది విజిబిలిటీ బాగుంటుంది. సో ప్యాడింగ్, సో ప్యాడింగ్స్ మనం 4 ఇవ్వాల్సిన అవసరం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో టాప్ అండ్ లెఫ్ట్ రైట్ ఇద్దాం. ఓకే, సో మనకి ఎక్కువ ఉండాలనుకుంటే 14 పిక్సెల్, ఒక 16 పిక్సెల్, ఒక 17 or 18 పిక్సెల్స్. సైడ్ ఎక్కువ ఉండాలనుకుంటే మనకి ముందే దగ్గరికి వెళ్ళిపోయింది కదా, అందుకని కొంచెం ఎక్కువ పిక్సెల్స్ పెట్టుకుందాం.
ఓకే, క్లోజ్ అయిపోయింది కాబట్టి కోడింగ్ లో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ డిస్కనెక్ట్ అవుతుంది కాబట్టి కొంచెం బెటర్, కొంచెం ఓకే. టాప్ ప్యాడింగ్ కొంచెం తగ్గించుకుందాం. సో టాప్ ప్యాడింగ్ అనేది ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఓకే, ఓకే. సో ఇప్పుడు మౌస్ ఓవర్ సెట్ చేసుకుందాం. దానికి కూడా కలర్ మార్చుకుందాం. మౌస్ ఓవర్ కలర్. సో సేమ్ TDNC2 A మౌస్ ఓవర్. ఓకే, సెట్టింగ్స్ సెట్ చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ కలర్ మనం ఏదైతే థింగ్ సెట్ చేసామో దానికి, ఓకే, దానికి సంబంధించిన దీంట్లో పింక్ లో లైట్ పింక్ మరీ లైట్ గా ఉండకూడదు. ఓకే, సో సెట్ చేయాలి. మరీ లైట్ గా ఉంటే మనకి ప్రాబ్లం అవుతుంది. సో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది కలర్, అందుకని మనం కలర్ మార్చుకుందాం. మరీ డిఫరెంట్ గా ఉంది, అట్లా ఉండకూడదు. పింక్ కలర్ లో సో బయట సిగ్నల్ ఫుల్ ఉంది, అయినప్పటికీ సమ్ టైమ్స్ నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది. ఇది మనం ఇప్పుడు ఏం చేసామంటే కొంచెం కలర్ మరీ పింక్ కలర్ కాకుండా, అంటే కొంచెం మనం కలర్ మార్చుకున్నాం. మారలేదా? సేవ్. ఓకే, సెట్ చేద్దాం. ఓకే, కొంచెం బెటర్. ఇంకొంచెం అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కి కొంచెం డిఫరెన్స్ వచ్చేటట్టు ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి మీరు గమనించవచ్చు, ఈ ఫాంట్ మనకి ఎలా ఉందో, ఇక్కడున్న టెక్స్ట్ ఏదైతే ఉందో అది అంటే బార్డర్ లింక్ కి ఉన్న ఇది పోలేదు. అందుకని చెప్పేసి అది టెక్స్ట్ డెకరేషన్ తీసేద్దాం. ఈరోజు బాగా డిస్టెన్స్ ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఎక్కువ టైం పెట్టుకుందాం కావాలంటే. ఓకే, సో టెక్స్ట్ డెకరేషన్ నన్. ఓకే, సో ఇప్పుడు మనకి చూస్తే అండర్లైన్ వెళ్ళిపోయింది. అండ్ ఫాంట్ కలర్ ఇవన్నీ కూడా మనం మార్చుకోవచ్చు. సో ఓకే, తెలుసు మనకి ఆల్రెడీ ఇది. సో డ్రాప్ డౌన్, ఓకేనా. సో డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే లింక్స్ మనకి ఉన్నాయి కాబట్టి లింక్స్ మనకి డిస్ప్లే అవుతుంది. పైన కనబడుతుంది మీకు, URL లో చూడొచ్చు. మనము క్లిక్ చేసినప్పుడల్లా URL లో మారుతుంది. ఓకే, అది. సో మౌస్ ఓవర్కి దీనికి కూడా కలర్ మార్చుకోవచ్చు మనం. మౌస్ ఓవర్ కలర్స్, డ్రాప్ డౌన్ మౌస్ ఓవర్ కూడా ఓన్లీ డ్రాప్ డౌన్, దానికి ఏమి మనం సెట్ చేయలేదు, మౌస్ ఓవర్ సెట్ చేయలేదు డ్రాప్ డౌన్ కి. ఓకే, డ్రాప్ డౌన్ మౌస్ చేసాము, కలర్ సెట్ చేయలేదు. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్
ఇది సెట్ చేయి, దీనికి మారుతుంది అది. కారణం ఏంటంటే మనం 2 సెట్ చేసాం ఒకేసారి. ఓకే, ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉందయ్యా, అడ్జస్ట్ అవ్వండి. నెట్వర్క్ బాగా ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ఇది తీసేద్దాం. Drop down to one and drop down button. బటన్ ఏం పెట్టుకున్నాం పేరు? DDN BTN. ఓకే, ఇలా మన ఇష్టం కలర్స్. సో డ్రాప్ డౌన్ ఎనేబుల్ చేసుకున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాం. డ్రాప్ డౌన్ బటన్ హైలైట్ చేయడానికి ఇప్పుడు కనీసం 10 టైమ్స్ నెట్వర్క్ డిస్కనెక్ట్ అవడం వలన సో మనకి ఇబ్బంది అయింది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ సేమ్ కాన్సెప్ట్ మనం ఇమేజ్లకి కానీ దేనికైనా సరే సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇమేజ్లకి సెట్ చేద్దాం. ఇమేజ్ గ్యాలరీ సెట్ చేసి ఆ గ్యాలరీ అయితే ఉందో ఆ గ్యాలరీలో మనం మౌస్ ఓవర్ చేసినప్పుడు గ్యాలరీ మీద అది కొంచెం పెద్దదిగా కనిపించడానికి మనం అలా సెట్ చేసుకోవచ్చు. ఓకే, అలా కాకుండా గ్యాలరీని క్లిక్ చేస్తే మళ్ళీ ఆ ఫోటో మ్యాక్సిమం రేట్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో రకరకాలుగా సేమ్ మనం ఇప్పుడు ఏదైతే సెట్ చేస్తున్నామో దాన్నే మనము ఇమేజ్కి పెడతాం అంతే. డిఫరెన్స్ దెర్ ఇస్ నో డిఫరెన్స్, అదొక్కటే ఉంటుంది. మనం దాని మీద పాయింట్ చేసినప్పుడు కనిపించాలి. ఓకే, దాని సెట్టింగ్స్ కూడా సెట్ చేసుకుందాం. సేమ్ డివిజన్స్ ఎలాగైతే ఇంతకుముందు తీసుకున్నామో అలానే తీసుకుందాం. టెక్స్ట్, బటన్ అండ్ ఇమేజ్. డివ్, ఈ డివ్కి ఒక నేమ్ పెట్టుకుందాం. సో డ్రాప్ డౌన్ అని మనం డివ్ విడ్త్ సెట్ చేసుకుంటే మనకి ఇంకా బాగుంటుంది. సో సపరేట్ బయటికి వెళ్ళకుండా. ఓకే, దాని క్లాస్ DDN డ్రాప్ డౌన్ 3. డివ్లో ఇంకొక డివ్, దీనికి ఒక క్లాస్ సెట్ చేసుకుందాం. దీంట్లో కంటెంట్ ఉంటుంది. DD డ్రాప్ డౌన్ C3. ఓకే, మనం 3 అనేది మిస్ అవ్వకూడదు. సో మనము సింపుల్ డ్రాప్ డౌన్ లో ఏదైతే పెట్టినామో దాంట్లో ఒక ఇమేజ్ ని ప్లే చేసుకుంటాం. సో ఆ ఇమేజ్ కి మనము విత్ ఓకేనా, సో ఆ విధంగా సెట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏదైతే సో మౌస్ ఓవర్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుందాం. ఇమేజ్, సో ఇమేజ్ సోర్స్ IMG, మన దగ్గర కొన్ని ఇమేజ్లు ఉన్నాయి. సో ఇమేజెస్ లో స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. లేదా అవ్వట్లేదు సార్. రికార్డింగ్ కూడా వేయండి. రికార్డింగ్ జరుగుతుందమ్మా, రికార్డింగ్ జరుగుతుంది.
స్క్రీన్ షేర్ చేశాను నేను ఇప్పుడు నెట్వర్క్ చూద్దాం. ఫుల్ సిగ్నల్ ఉంది. ఒక్కసారి ఆఫీస్ ఆన్ చేస్తా. పాస్వర్డ్ రాంగ్ అంట. Small m, స్మాల్ ఎమ్. only small letters. 9 double P, B, వి ఫర్ విక్టరీ. 6 7, N, ఎన్ ఫర్ నన్ను. S Y. కదా? సార్ వినిపిస్తుంది సార్ ఇప్పుడు ప్రజెంట్. ఒక్క నిమిషం, నేను వేరే నెట్వర్క్ కనెక్ట్ అవుతున్నాను, అందుకే కొంచెం. ఓకే, ఓకే. సో స్క్రీన్ ఇప్పుడు వస్తుందమ్మా? స్క్రీన్ షేర్ అయిందా? వస్తుంది సార్. వస్తుంది సార్. ఓకే. సో ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఇమేజ్ కి లింక్ సెట్ చేసుకోవడం. ఇమేజ్ కి లింక్ థంబ్నెయిల్స్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో మనం ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకున్నాం, ఒక స్మాల్ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకున్నాం. అది క్లిక్ చేస్తే, అది దాన్ని మౌస్ ఓవర్ చేస్తే మనకి డిస్ప్లే ఇమేజ్ ని ఇంకో దాన్ని మనం ఇక్కడ కింద సెట్ చేసుకుంటున్నాం. ఓకే, సేమ్ image, so img slash big ఇది ఒరిజినల్ వద్దు, బిగ్ జేపీజీ సెట్ చేస్తున్నాను. సో దీంట్లో నేను సైజులు మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ఇమేజ్ సైజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం థంబ్నెయిల్స్ ఇట్లా సెట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం ఆల్టర్నేటివ్ టెక్స్ట్ మనం వాడుకుంటే ఇమేజ్ రాకపోతే ఆల్టర్నేటివ్ టెక్స్ట్ వస్తుంది. సో విడ్త్ ఓకే. సో ఇమేజ్ విడ్త్ వచ్చేసి మనం ఒక 100 తీసుకుంటున్నాను, 100 పిక్సెల్స్. హైట్ వచ్చేసి 50 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో సేమ్ అదే విధంగా ఇది పెద్దగా కనపడాలి కాబట్టి మనకి దీని సెట్టింగ్స్ మారుస్తున్నాను. ఇది ఒక 200, ఇది ఒక 400. ఇది మనం డేటా. ఇక మనం ఇంతకుముందు సెట్ చేసుకున్నట్టు రిమైనింగ్ ఫస్ట్ కంటెంట్ ని హైడ్ చేసుకోవాలి. ఓకే, స్టైల్స్ మన క్లాసెస్ ఓన్లీ డ్రాప్ డౌన్ 3 డ్రాప్ డౌన్ C3
అంటే డైరెక్ట్ ఇమేజ్ లింక్ చేస్తున్నాం కాబట్టి ఓకే. సో డైరెక్ట్ గా నేను డ్రాప్ డౌన్ డాట్ డ్రాప్ డౌన్ 3 పెట్టాను. దాన్ని పొజిషన్ రిలేటివ్ అండ్ దాంట్లో కనిపించే కంటెంట్ సంబంధించింది కానీ ఏదైనా సరే డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్. ఇంతకుముందు మనం రెండు బ్రదర్ సెట్ చేసుకున్నాం. ఇన్లైన్ కాదు, ఇన్లైన్ బ్లాక్. ఇన్లైన్ బ్లాక్ కి డిఫరెన్స్ ఉంది, కాని తర్వాత చెప్పుకుందాం రెండింటికి. ఓకే. సో ఇప్పుడు డ్రాప్ డౌన్ కంటెంట్ ని మనము రెండే ఉన్నాయి ఇక్కడ, ఆ రెండింటిని డెకరేట్ చేసుకుని సెట్టింగ్ సెట్ చేద్దాం. డ్రాప్ డౌన్ C3 సో డాట్ బదులు కామా పోయింది. ఓకే. ఇది మనం ఏం చేయాలంటే ఫస్ట్ డెకరేట్ చేసుకుందాం, తర్వాత ఓకే అనుకున్న తర్వాత వాటిని మార్చుకుందాం. పొజిషన్ వచ్చేసి దానికి అబ్సల్యూట్ పెట్టుకోవాలి. రిలేటివ్ ఉంది కదా దానికి ఇది పైన ఇమేజ్ DDN3 కి రిలేటివ్ ఇది, అందుకే దీన్ని అబ్సల్యూట్ పెట్టాలి. అండ్ ఇక నెక్స్ట్ దాని విడ్త్ సెట్ చేసుకుందాం. మినిమం విడ్త్ 160 పిక్సెల్. ఓకే. ఇంకా ఇది ఓన్లీ లింక్స్ వేరే కాదు కాబట్టి దీన్ని మనము మిగతా సెట్టింగ్స్ చాలా సెట్టింగ్స్ దీనికి సెట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ బాక్స్ షాడో వచ్చేసి మనము ఇంతకుముందు సెట్ చేసుకున్నాం. సో రీసెంట్ సెట్ చేసుకున్నాం మనం ఇది. ఓకే. సో ఇవి మనం మిగతా కంటెంట్ మనకు డిస్టర్బెన్స్ అయితే మాత్రం Z-index వాడుకోవాలి. ఓకే చూద్దాం. ఓకే. సో మనకి ఇవి ఇలా ఉండటానికి కారణం డివ్స్ ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. కంటెంట్ డివ్ ఇక్కడ ఏదో సమ్ డిస్టర్బెన్స్ జరిగింది. ఇమేజ్ ఇవి సో DDN3 ఇంతవరకు. సో లాస్ట్ లో సెట్ చేసుకోవాలి. దీంట్లో కూడా సమ్ ప్రాబ్లం వచ్చింది మనకి ఇక్కడ. సో ఏమై ఉంటుంది, దీనికి సరిపోయింది డివ్ పిక్సెల్స్ చేయలేదు. ఓకే. ఓకే. సో దీనికి కొంచెం మనం ప్యాడింగ్ సెట్ చేసుకోవచ్చు లేదా బ్రేక్స్ ఇవ్వచ్చు. DDN3 రెండు కలిసిపోయినాయి కాబట్టి అలా కనిపిస్తుంది. మనకి బ్రేక్ సెట్ చేద్దాం. బ్రేక్స్ ఇలా ఉంది. మనము ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్కి సంబంధించి షాడో కనబడట్లేదు. సో దాన్ని కూడా చూద్దాం. DDNC3 అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. DDNC3కి
షాడోస్ DDNC3 బాక్స్ షాడో సెట్ చేసాం. ఓకే, సో ఇంకొక చిన్న మార్పులు చేద్దాం డేటాలో. దానికి సంబంధించిన ఏదైనా మనం ఒక చిన్న టెక్స్ట్ డిస్క్రిప్షన్ రాయాలనుకుంటే రాసుకోవచ్చు. సో దాని కిందే మనం ఏదైతే డివి యూజ్ చేసామో, ఓకే, ఆ ఇమేజ్ సంబంధించిన డివి అయితే యూజ్ చేసామో విత్ ఇన్ ద డివిలో మనము కంటెంట్ సంబంధించిన డివిలోనే సపరేట్గా ఇంకొక డివిని యూజ్ చేసి డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు. ఓకే, ఇమేజ్ డేటా, ఇమేజ్ ఇన్ఫర్మేషన్, ఇది రాసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, సో దాన్ని డెకరేట్ చేసి దాన్ని చూద్దాం ఒకసారి. సేవ్. సో ఇలా ఇమేజ్ డేటా ఏదైనా సరే మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, దాని మొత్తానికి మనకి ఒక బార్డర్ లైన్ కూడా సెట్ చేద్దాం. మనకి షాడో రావట్లేదు, ఎందుకు చూద్దాం అది. ఓకే, ఇది కరెక్ట్గా ఈ క్లాస్ ఈ డివిజన్ ఇంతవరకు క్లోజ్ అయ్యి ఉంది. ఈ DDC3కి మనకి బ్యాక్గ్రౌండ్, ఓకే, కనీసం బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవుతుంది చూద్దాం. బాక్స్ షాడో కరెక్ట్గా ఇచ్చాం మనం దాన్ని. బ్యాక్ కలర్, ఓకే, సారీ బాక్స్ షాడో డీటెయిల్స్ ఇవ్వలేదు మనం, డైరెక్ట్ కలర్ ఇచ్చాం కానీ డీటెయిల్స్ ఇవ్వలేదు, అందుకే మనకి షాడో కనపట్టలేదు. సో అనవసరంగా మనం బార్డర్ ఇద్దాం అనుకున్నాం. ఓకే, సో ఇంతకుముందు స్టాండర్డ్ కింద మనం తీసుకున్నాం కదా. సో 7 పిక్సెల్, 14 పిక్సెల్, ఓకే, 0 పిక్సెల్. మనం RGB కలర్స్ ఇచ్చాం కానీ ఇది కూడా ఇచ్చినట్టున్నాం, మిస్ అయింది ఏమో సంథింగ్. సో ఇవ్వకుండా ఉండము. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా సెట్ చేసినట్టున్నాం. ఓకే, ఒకసారి చూద్దాం. సేవ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది, షాడో కూడా వచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ తీసేద్దాం, బ్యాక్గ్రౌండ్ కలర్ బాగాలేదు. ఇప్పుడు మనకి షాడో ఇంకొంచెం బ్రైట్ కనపడాలనుకుంటే దీన్ని 3 పెట్టండి. ఓకే, సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇమేజ్ కరెక్ట్ కనపడుతుంది. సో దానికి కొన్ని సెట్టింగ్స్ సెట్ చేసుకుందాం. ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అది కొంచెం ఏరియా అంతా కొంచెం బాగాలేదు. సో దాన్ని మార్క్ చేసుకుందాం. ఇమేజ్ ఇన్ఫర్మేషన్ కదా ఈ డివ్ని. సో క్లాస్, దానికి ఒక క్లాస్ యూజ్ చేద్దాం.
సో క్లాస్ కి img in4 అనే ఒక నేమ్ పెడతాను. దాని క్లాసెస్ రాసుకోవడానికి, దానికి స్టైల్స్ రాసుకోవడానికి. సో డాట్ img inf. ఓకే, సో స్టైల్స్ యూజ్ చేస్తున్నాను. ఏంలో ప్యాడింగ్ వచ్చేసి ఒక 10 పిక్సెల్ సరౌండింగ్ పెట్టేసాయి. అండ్ టెక్స్ట్ అలైన్ సెంటర్ పెట్టేసాయి. ఓకే, సరిపోతుంది, చూడడానికి లుక్ వస్తుంది. ఓకే, సో ఇది కాకపోతే డిస్ప్లే అవ్వకూడదు. ఇది ఈ ఇమేజ్ మీద పాయింట్ ఇలా పెడితే మనకు అది డిస్ప్లే అవ్వాలి. ఓకే, పెద్దగా కనిపించాలి. సో అది సెట్ చేస్తున్నాం మనం ఇప్పుడు. మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది, ఇంతకుముందు ఆల్రెడీ రెండు చేసాము. ఓకే, దీన్ని కంటెంట్ని హైడ్ చేస్తున్నాను. ఇప్పుడు డెకరేట్ చేస్తున్నాను కదా, దాన్ని హైడ్ చేస్తున్నాను. డిస్ప్లే హైడ్, ఐ మీన్ నన్. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో మౌస్ ఓవర్ పెట్టుతాం దానికి. సో డ్రాప్ డౌన్ కి మౌస్ ఓవర్ రాసుకుందాం. ఇది కూడా తెలుసు మీకు, డ్రాప్ డౌన్ 3, మౌస్ ఓవర్ చేస్తే డ్రాప్ డౌన్ C3 మనకి డిస్ప్లేలోకి రావాలి. డిస్ప్లే ఇన్లైన్ లేదా బ్లాక్ అని పెట్టచ్చు. ఓకే, ఇదేమి ఓన్లీ ఇమేజే కాబట్టి. ఓకేనా, సో ఓన్లీ ఇమేజే కాబట్టి డైరెక్ట్ బ్లాక్ అని పెట్టచ్చు. కంటెంట్ అయితే మామూలుగా జనరల్గా కంటెంట్లకి ఇన్లైన్ బ్లాక్ పెడుతుంటాం. సో ఇది డైరెక్ట్ ఇమేజే కాబట్టి బ్లాక్ పెట్టేసాం. ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ దివ్యం మౌస్ పాయింటర్ పెట్టిన వెంటనే కనిపించాలి. ఓకే, కనబట్టలేదు, సెట్ చేస్తాం. అంటే ఇక్కడ మనం DDN మిస్ అయ్యాం. DDN C3 చూడండి. ఓకే, ఇలా మౌస్ ఓవర్ చేస్తే మనకు ఇలా థంబ్ లాగా కనిపిస్తుంది అన్నమాట. ఇది మనం ఈరోజు నెట్వర్క్ ప్రాబ్లమ్ తోటి ఈ మూడే చెప్పుకోగలిగాం. సో ఇమేజ్ గురించి చెప్పాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం ఇమేజ్ సంబంధించిందే చెప్పుకుందాం. ఓకే, సో ఇమేజ్ గ్యాలరీ చెప్పుకుందాం ఒకేసారి. సో సేమ్ ఇదే కాన్సెప్ట్ తోటి మీరు ఇమేజ్ గ్యాలరీలో కూడా సేమ్ దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. క్లిక్కే కాకుండా ముందు ఆఫ్ విజిబుల్ అవుతుంది. సో రిమైనింగ్ కావాలనుకుంటే క్లిక్ చేస్తే బిగ్ అంటే ఒరిజినల్ ఇమేజ్ డిస్ప్లే అయ్యేట్టు మనము సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీన్నే మనము మారుద్దాం. వీటిని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని చేద్దాం. ఓకే, ఇమేజ్ కావాలి మనకి. సో మనకి ఇమేజెస్ లో సో BG1 BG2 తీసుకుందాం. ఈ బిగ్ తీసుకుందాం 3. ఓకే, సో ఈ మూడింటిని యూజ్ చేద్దాం. ఓకే, సో ఈ కంప్యూటర్ని కూడా తీసుకుందాం. దీనికి నేమ్ మారుద్దాం. COM
అని పెడదాం. ఓకే, COM JPG. సో ఇది వద్దు మనకి, ఆ 4 తీసుకుందాం. బిగ్ కాకుండా ఈ ఒరిజినల్ తీసుకుందాం. ఓకే, అట్లా ఏదో ఒకటి తీసుకుందాం. ఇమేజ్ని మనం ఇప్పుడు ఇమేజ్ గ్యాలరీ దీని కింద డిస్ప్లే చేద్దాం. గ్యాలరీ బాక్స్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది అయ్యి, అందుకే తీసేద్దాము. ఇక్కడ సెట్ చేద్దాం. సేమ్ మనము గ్యాలరీకి ఫొటోస్ని మొత్తం ఇంపోర్ట్ చేసుకొని తర్వాత ఆ గ్యాలరీకి సంబంధించి అంటే డివిజన్స్ ఇంపార్టెంట్ మనకి. ఓకే, మొత్తం ఒక్కొక్క బాక్స్ని ఇంతకుముందు మీకు ఒక వెబ్సైట్ చూపించాను నీకు డ్రై ఫ్రూట్స్ది, అలానే ఒక్కొక్క బాక్స్ని సెట్ చేసుకుంటాం. ఓకే, సపరేట్గా మిగతావన్నీ కాపీ పేస్టే. ఓకే, సో ఫస్ట్ గ్యాలరీ, దానికి ఒక నేమ్ పెట్టుకున్నాం. సో గ్యాలరీ నేమ్. ఓకే, క్లాస్కి చేయాలని పెట్టుకున్నాం నేమ్. అండ్ దీంట్లో అంటే ఒక్కొక్క ఫ్రేమ్కి మనము గ్యాలరీ అని పేరు పెట్టుకుంటున్నాం అనమాట. ఒక్కొక్క నేమ్కి సెట్ చేసుకుంటున్నాం. ఓకే, దీంట్లో మనము లింక్కి ఇమేజ్ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత ఒరిజినల్ దాని ఇమేజ్ టార్గెట్ ఇమేజ్ని సెట్ చేసుకుందాం. దానికి సంబంధించిన ఒక నేమ్లు ఇవేమి ఉండవు కాబట్టి లింక్ కూడా ఇమేజ్ని సెట్ చేసుకుందాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక డివ్ ఎందుకంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాసుకోవడానికి. అండ్ ఇమేజ్ IN ఎఫ్ పెట్టట్లేదు. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు INF అని పెడదాం, ఓన్లీ ఇన్ఫర్మేషన్ అని పెడదాం. ఓకే, సో ఇక్కడ మనకి ఒక లింక్, ఎందుకంటే మనం గ్యాలరీస్ ఎలా ఉంటాయంటే గ్యాలరీలో ఫోటోని క్లిక్ చేస్తే దాని ఒరిజినల్ ఫోటో అనేది డిస్ప్లే అవ్వాలి. దానికోసం లింక్, మన ఒరిజినల్ ఫైల్ లింక్ అయితే ఉన్నాయో అవి ఇస్తున్నాను. అదే ఫైల్ని మనము సైజులు పెంచుకొని సెట్ చేసుకుందాం. Okay, URL img/bg1 ఇస్తాను. దానికి నేను ఎక్కడ ఓపెన్ అవ్వాలి అనే దానికి టార్గెట్ ఇస్తున్నాను. మనం ఇక్కడే డిస్ప్లే అయితే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది కాబట్టి టార్గెట్ _blank అంటే సపరేట్ కొత్త ట్యాబ్ తీసుకుంటుంది. ఓకే, దీని సైజులు అవసరం లేదు మనకి. అండ్ దానికి మామూలుగా ఏంటంటే ఆ లింక్కి మనం టెక్స్ట్ ఇస్తాం కదా, క్లిక్ హియర్ అని సంథింగ్ టెక్స్ట్ ఇస్తాం కదా, మనం ఆ టెక్స్ట్ ఇవ్వకుండా టెక్స్ట్ ప్లేస్లో ఇంకో ఇమేజ్ని టెక్స్ట్ ప్లేస్లో ఒక ఇమేజ్ని నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. సేమ్ ఇమేజ్ని ఇన్సర్ట్ చేద్దాం. కాబట్టి దాని సైజ్ సెట్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ 1 ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఓకే వదిలేయి.
అండ్ నెక్స్ట్ విడ్త్ హైట్ విడ్త్ ఒక 200 పిక్సెల్. ఓకే, సో హైట్ విడ్త్ కొంచెం ఎక్కువ పెడతాం, మరీ చిన్నది కనపడుతుంది. 200 పిక్సెల్. హైట్ 200 పిక్సెల్. ఇలా ఓకేనా. సో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్ ఇన్ఫర్మేషన్, ఇమేజ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అది ఓపి జస్ట్ ఏదైతే ఆ ఇమేజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని మనం అక్కడ టైప్ డిస్క్రిప్షన్ లాగా యూజ్ చేస్తాం. ఓకే, ఇది ఇమేజ్. సో ఎలా ఉందో చూద్దాం. మనకి అవుట్పుట్ సో ఇలా వచ్చింది. సో దీన్ని ఇంతకుముందు డెకరేట్ చేసుకున్నట్టు, సో ఇంతకుముందు ఏదైతే మనం డెకరేషన్ చేసామో అవన్నీ వీటికి కూడా సెట్ చేసుకుందాం. అన్నిటిని సో వచ్చి నెట్ వచ్చింది చూడండి, నెట్ ఇప్పుడే వచ్చింది. సో స్క్రీన్ షేరింగ్. సో ఈరోజు నెట్ ప్రాబ్లం ఉంది, సిగ్నల్ ఉన్నప్పటికీ నెట్ ప్రాబ్లం ఉంది. ఈరోజు సిగ్నల్ బాగానే ఉంది, అయినా ప్రాబ్లం ఉంది. సో మనం ఇప్పుడు స్టైల్స్ అప్లై చేద్దాం. దీనికి సంబంధించిన స్టైల్స్ ఫస్ట్ గ్యాలరీకి మనము GAL అని పెట్టినట్టున్నాం, గ్యాలరీ. సో ఆ గ్యాలరీ ఎలా ఉండాలి ఏంటంటే డెకరేట్ చేద్దాం. దానికి మార్జిన్ సెట్ చేద్దాం. ఓకే, సో 5 పిక్సెల్స్ సింపుల్గా డెకరేట్ తీసుకుంటున్నాం. ఓకే, అండ్ సో బార్డర్ కూడా తీసుకుంటున్నాం. ఓకే, సో మార్జిన్స్ ఎందుకంటే ఒకదానికి గ్యాప్ ఉండాలి కాబట్టి మార్జిన్ తీసుకున్నాం, అన్ని వైపుల మార్జిన్స్. దానికి బార్డర్ తీసుకుంటున్నాం. మనం దానికి మౌస్ ఓవర్ కూడా బార్డర్ కలర్ మారుస్తాం. బార్డర్ 1 పిక్సెల్. ఓకే, సాలిడ్ అండ్ కలర్ వచ్చేసి ఏదైనా మనకి ఓకే. సో మొదలైన ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. వైఫై వాడుతున్నాను నేను అయినప్పటికీ. ఓకే, సాలిడ్. సో కలర్ వచ్చేసి మనం ఏదైనా లైట్ గ్రే వాడదాం. సార్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. సార్ స్క్రీన్ షేర్ అవుతుంది సార్. ఓకే బాబు, బట్ ఏం చేస్తాను చెప్పు, నెట్వర్క్ బాగా ప్రాబ్లం ఉంది ఈరోజు. వైఫై వాడుతున్నాను మరి మా వాడుతుంటే, అయినా సరే ప్రాబ్లం వస్తుంది. ఓకే, వస్తున్న స్క్రీన్. హలో, రాలేదు సార్, ఇంకా రాలేదు సార్. సిగ్నల్ బాగానే ఉంది కానీ నెట్ రావట్లేదు సరిగా. నేను బయట ఓపెన్ లో కూర్చొని చెప్తాను తెలుసా, సిగ్నల్ ఉండదని. ఇప్పుడు ఓకేనా? హలో, రాలేదు సార్. రాలేదా? రాలేదు సార్. ఏం చేద్దాం, స్క్రీన్ షేర్ చేశాను నేను, అయినా రావట్లేదు. సార్ ఒక పని చేద్దాం సార్, రేపు కంటిన్యూ, రేపు కొంచెం ఎక్కువ టైం తీసుకోవాలి సార్, ఇవాళ ఎట్లా సిగ్నల్ రావట్లేదా. అవునా, అభ్యర్థం అయితే ఈరోజు రేపు ఒక హాఫ్ అన్ అవర్. సో తీసుకున్నాను సార్. ఓకే, ఈరోజు చెప్పి ప్రాక్టీస్ చేయండి. మా అవసరం మనకి బాగా అవసరం. రేపు ఫామ్ డిజైన్ చెప్పినప్పుడు ఓవరాల్గా. సో అందుకని ఈరోజు చెప్పినవి బాగా ప్రాక్టీస్ చేయండి. అది తెలిసి ఈరోజు ఇప్పుడు నెట్ ప్రాబ్లం వస్తుంది. రేపు మనం ఏం చేద్దామంటే బిఫోర్ స్టార్ట్ చేద్దామా? రేపు 10 o'clock కనెక్ట్, హాఫ్ అన్ అవర్ బిఫోర్ కనెక్ట్ అవుదాం.
బాబు ఈరోజు ఆపేస్తున్నాను, ఓకేనా? హలో.